అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజంగానే ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో భారీగానే జరుగుతుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందండి, ఏంటంటే రమ్యకృష్ణ గారు అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో ఏం మాట్లాడుతుంటే ఆంధ్ర ప్రజలు ఏది చేసినా సరే ఎక్కువగా కోరుకుంటారు, ఏదో చెప్తున్నారు చిత్రంగా. కాబట్టి మన వీడియోకి అది కరెక్ట్ టైటిల్ అనుకుంటా. ఏది కావాలన్నా కానీ ఆంధ్ర ప్రజలు ఎక్కువగానే కోరుకుంటారు. నిజమండి, ఏది చేసినా కానీ భారీగానే చేయడం అలవాటు ఆంధ్ర ప్రజలకి. ఎందుకురా అన్నానండి ఈ మాటలో. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు జరిగినా సరే, ఏ పందాలు జరిగినా సరే భారీగా అయితే కనుక కోట్ల రూపాయలు అయితే కనుక పందాలు జరుగుతాయి. మీరు విన్నారా లేదు కానీ ఈ మధ్య ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇంచుమించుగా 2000 కోట్ల రూపాయల చిల్లర పందాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అది అసలు నన్ను అడిగితే నథింగ్. అది ఇంకా ఎక్కువ జరుగుతాయి, అనధికారికంగా చాలా ఎక్కువ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ దాకా ఎందుకండి, ఒక 4 నియోజకవర్గాల్లో కొన్ని కోట్ల రూపాయల పందాలు అయితే జరుగుతున్నాయి. ఆ 4 నియోజకవర్గాలు ఏంటి, ఆ 4 నియోజకవర్గాల్లో గెలుపోటముల మీద వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా, టీడీపీ అభ్యర్థి గెలుస్తాడా అనే వాళ్ళ అభ్యర్థుల మీద కొన్ని కోట్ల రూపాయల పందాలు జరుగుతున్నాయి. అవి 4 నియోజకవర్గాల గురించి చెప్తాను. ఆ 4 నియోజకవర్గాలు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటంటే 4 నియోజకవర్గాల్లో కొన్ని 100 కోట్ల రూపాయల పందాలు అయితే జరుగుతున్నాయి అభ్యర్థుల మీద, గెలుపోటముల మీద. ఎలా అంటే టీడీపీ అభ్యర్థి గెలుస్తాడని కొన్ని కోట్ల రూపాయల పందెం అయితే కనుక ఒక బంగారు వ్యాపారి, ఒక బంగారు షాపు వ్యాపారి ఇంచుమించుగా 12 కోట్ల రూపాయలు ఒకటే పందెం కాశాడట. కాబట్టి ఇలాంటి పందాలు 1, 2 కాదు, చాలా పందాలు అయితే కనుక జరుగుతున్నాయి. ఆ 4 నియోజకవర్గాలు ఏంటంటే కనుక 1 గన్నవరం, 2 గుడివాడ, 3 మైలవరం, 4 విజయవాడ తూర్పు. ఈ 4 నియోజకవర్గాల్లో బీభత్సంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా గుడివాడ చెప్పారు కదండి, కొడాలి నాని గారి మీద. కొడాలి నాని గారు ఓడిపోతారు అనేది కనుక భయంకరమైన పందాలు. కొడాలి నాని నెగ్గుతాడని కొంతమంది పందాలు. కానీ గుడివాడ మీద జరిగినటువంటి పందాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా జరుగుతున్నా అన్ని పందాలు అయితే కనుక జరుగుతున్నాయి. అలాగే గన్నవరం కూడా చూసుకోవసరలా, ఎందుకంటే గన్నవరం నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా గన్నవరంలో ఖచ్చితంగా ప్రత్యర్థులు కాదు, పందెం పుంజులే నిలబడినట్టుగా అలా జరిగింది అక్కడ పోటీ. కాబట్టి ఆ పోటీకి తగ్గట్టుగానే అక్కడ పందాలు కూడా బేభత్సమనమాట. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా పందాలు అయితే కనుక జరుగుతున్నాయి. కాసేపు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొత్తం చాలా రాష్ట్రాల నుంచి అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చి గన్నవరం మీద, అలాగే గుడివాడ మీద, అలాగే మైలవరం మీద, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు కదండి, ఆ వసంత కృష్ణ ప్రసాద్ మీద, అలాగే కొంతమంది, అలాగే విజయవాడ తూర్పు నుంచి కూడా భయంకరమైన పందాలు. ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిపి 4 నియోజకవర్గాల మీదే కాస్తున్నారు అని అంటారు. ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ దాకా ఎందుకండి, ఎంపీ బాలశౌరి గారు గెలుస్తారా ఓడిపోతారా అని ఆయన ఒకరి మీద ఇంచుమించుగా ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చేసి 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్ల రూపాయలు చెప్పిన పందాలు కాస్తున్నారంటే పందాల పిచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ పీక్స్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఐపీఎల్లో కూడా జరగవేమో అలాంటి పందాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయంటే మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అలాంటి పందాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మన వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మర్చిపోదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.